Yeah, welcome to current affair discussion. Today, January 14 to 21st, part 3 current affairs, and this is the last part for that particular dates we are going to discuss. Earlier in 2 parts, we discussed up to 16 questions, and now from 17th question onwards, right? Yeah, 17th question. RBI, మన సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఫెమా యాక్ట్కి సంబంధించి కొన్ని చేంజెస్ చేసింది. దాంట్లో కన్సిడరబుల్ చేంజెస్ ఏంటంటే 3 చేంజెస్ ఉన్నాయి. ఓకే, ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999. 1999లో ఫెరా యాక్ట్ని అమెండమెంట్ చేసి, ప్రీవియస్లీ ఇట్ ఈస్ ఫెరా, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీ యాక్ట్. నౌ ఇట్ ఈస్ కాల్డ్ ఫెమా, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. సో ఫారెన్ ఎక్స్చేంజ్ ఈ యాక్ట్ని యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇంకొక అథారిటీ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది, దట్ ఈస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఓకే ఫైన్. అపార్ట్ ఫ్రమ్ దట్, కమింగ్ టు దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, ఆ 3 చేంజెస్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ బ్యాంక్స్ ఏవైనా, మన కంట్రీకి సంబంధించిన బ్యాంక్స్ ఏవైనా అబ్రాడ్లో బ్రాంచెస్ ఉంటే, ఇండియన్ బ్యాంక్స్ యొక్క ఓవర్సీస్ బ్రాంచెస్ ద్వారా అక్కడున్న ఇండివిజువల్స్కి యాజ్ వెల్ యాజ్ ఎంటిటీసు విచ్ ఆర్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా, ఓకే, ఇండియన్ రూపీ బ్యాంక్ అకౌంట్స్ని ప్రొవైడ్ చేసే పాసిబిలిటీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాడ్ చేసింది. దట్స్ అ ఫస్ట్ అమెండమెంట్. ఈ చేంజెస్ దీస్ అకౌంట్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ పర్మిసబుల్ కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ విత్ ఇండియన్ రెసిడెంట్స్. సపోజ్ లెట్ us assume అమెరికాలో ఉన్న ఒక పర్సన్ ఏ అండ్ ఇండియాలో ఉన్న ఒక పర్సన్ బి, రైట్. దిస్ అమెరికాలో మన ఎస్బీఏ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూయార్క్లో బ్రాంచ్ ఉంది అనుకుందాం, రైట్. ఈ పర్సన్ ఏ, ఓకే, దిస్ పర్సన్ ఏ ఆర్ ఎల్స్ ఎనీ ఎంటిటీ ఎక్స్వైజెడ్ అనే ఎంటిటీ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. ఈ పర్సన్ ఏ ఇండియన్ పర్సనే అవ్వాల్సిన పని లేదు, ఈవెన్ ఇండియన్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు, ఓకే. సో ఇక్కడ ఒక ఇండివిజువల్ అండ్ ఐ టేకెన్ వన్ ఎంటిటీ, పర్సన్ ఏ అండ్ ఎంటిటీ ఎక్స్వైజెడ్. These 2 personalities, it means a company as well as individual, న్యూయార్క్లో ఉన్నటువంటి ఇండియన్ బ్యాంకు, దట్ ఈస్ ఎస్బీఐ బ్రాంచ్ని అప్రోచ్ అయ్యి ఇండియన్ రూపీస్లో బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్లో ఉన్న డబ్బుని ఇండియాలో ఉన్న రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఈ ఎగ్జాంపుల్లో పర్సన్ బితో క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ని పర్ఫామ్ చేయడం కోసము ఈ అకౌంట్ని యూజ్ చేసుకోవచ్చు. This either individual person or else entity. So that's a first change. సింపుల్గా ఇండియా అవుట్ సైడ్లో ఉన్న ఇండివిజువల్స్ కానీ ఎనీ ఎంటిటీ కానీ ఆ కంట్రీలో ఉన్నటువంటి మన ఇండియన్ బ్యాంక్స్ని అప్రోచ్ అయ్యి, దట్ ఈస్ ఇండియన్ బ్యాంక్ యొక్క ఓవర్సీస్ బ్రాంచ్ని అప్రోచ్ అయ్యి ఇండియన్ కరెన్సీలో అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఆ అకౌంట్ ద్వారా ఇండియాలో ఉన్న రెసిడెంట్స్తో కరెంట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. అది ఫస్ట్ అమెండమెంట్. రెండోది ఏంటంటే, లుక్ అట్ హియర్, non-residents are now allowed to settle legitimate transactions with other non-residents using balances in their repatriable INR accounts. సో సెకండ్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ కేసు అయితే అకౌంట్ ఓపెన్ చేసిన పర్సన్ అవుట్ సైడ్ ఉన్నారు అండ్ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇఫ్ దే వాంట్ టు పర్ఫామ్ దే కెన్ పర్ఫామ్ విత్ ద పర్సన్ హూ ఈజ్ ఇన్ ఇండియా, పర్సన్ బి. నౌ సెకండ్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ పర్సన్ ఏనే తీసుకుందాం, అమెరికాలో ఉన్నారు అండ్ దాట్ పర్సన్ ఇండియాలో, ఇప్పుడు ఈ అకౌంట్ అక్కడ కాకుండా, ఇప్పుడు లెట్ us assume దిస్ పర్సన్ ఏ ఆర్ ఎల్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా లెట్ మీ కన్సిడర్ పర్సన్ పి. ఈ పర్సన్ మన ఇండియా బ్యాంక్ యొక్క హెచ్డిఎఫ్సి ముంబై బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేశారు. ఇప్పుడు అకౌంట్ ఓపెనింగ్ విత్ ఇన్ ఇండియన్ బౌండరీలో ఏ ఇంట్రెస్ట్తో, బిజినెస్ చేసే ఆబ్జెక్టివ్తో, SNRR అకౌంట్ అంటాం. ఇఫ్ ఎనీ నాన్ రెసిడెంట్స్ కనుక ఇండియాలో బిజినెస్ చేయాలనుకుంటే ఈ అకౌంట్ని ఓపెన్ చేయొచ్చు. ఈ అకౌంట్ వ్యాలిడ్ ఫర్ 7 years వరకు ఉంటుంది. లుక్ అట్ హియర్, ద అకౌంట్స్ డ్యూరేషన్ కెనాట్ ఎక్సీడ్ 7 years. ఓకే, అంటే 7 years తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా న్యూ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో పర్సన్ పి హూ ఈజ్ ఇన్ అమెరికా, ఓకే, నాన్ రెసిడెంట్ ఆఫ్ అవర్ నేషన్, దట్ ఈస్ NRI, నాన్ రెసిడెంట్ ఇండియన్ ఆర్ ఎల్స్ ఎనీ ఈవెన్ ఫారెన్ సిటిజన్ ఆల్సో, దే ఓపెన్డ్ ఎ బ్యాంక్ అకౌంట్ విత్ ద ముంబై బ్రాంచ్ ఆఫ్ HDFC బ్యాంక్ టు డూ business in India. For that purpose they need to open this particular account called SNRR account. What is SNRR? Special non-resident rupee account. Okay, special non-resident rupee account. Now another person Q who is in America,
దిస్ గా ఆల్సో పర్సన్ పే ఆల్సో ఇన్ అమెరికా, పర్సన్ క్యూ ఆల్సో ఇన్ అమెరికా. నౌ ఈ పర్సన్కి ఏవైనా ట్రాన్సాక్షన్స్ని సెటిల్ చేయాలనుకుంటే ఈ SNWR అకౌంట్ నుంచి అదర్ నాన్ రెసిడెంట్స్కి ట్రాన్సాక్షన్ చేసేలా రీపాట్రబుల్ ఫ్యూచర్ని ఆల్రెడీ ఉంది. ఇప్పుడు RBI పర్మిషన్ ఇచ్చింది. లుక్ అట్ హియర్. The thing is, non-residents are now allowed to settle legitimate transactions with other non-residents. Okay, that's what the point I want to say. Ikkada person P as well as person Q both are non-residents, and person P ki India lo unna bank దగ్గర SNWR అకౌంట్ ఉంది. ఈ అకౌంట్లో ఉన్న డబ్బుని లెజిటిమేట్ ట్రాన్సాక్షన్స్ కోసము, లీగల్ ట్రాన్సాక్షన్స్ కోసము అదర్ నాన్ రెసిడెంట్స్కి సెటిల్ చేయాలనుకుంటే యూజింగ్ బ్యాలెన్సెస్ ఇన్ దే రీపాట్రబుల్ INR అకౌంట్స్ RBI ఇప్పుడు పర్మిట్ చేస్తుంది. ప్రీవియస్ అలా ఉండేది కాదు, ఇప్పుడు ఇది పర్మిట్ చేస్తుంది. నాట్ ఓన్లీ SNWR, ఈవెన్ ఒక బ్యాంక్ ఇండియన్ బ్యాంక్తో అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని వోస్ట్ అకౌంట్ అంటాం. అలా వోస్ట్ అకౌంట్ ఉన్న ట్రాన్సాక్షన్స్ని నాన్ రెసిడెంట్స్కి సెటిల్ చేయడం కోసం బ్యాంక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అది సెకండ్ చేంజ్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే థర్డ్ వన్, మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్, ఇండియా నుంచి అబ్రాడ్కి గూడ్స్ని సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి మర్చెంట్స్ ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఫారిన్ కరెన్సీస్లో అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళ ఇంపోర్టు తర్వాత ఫ్యూచర్లో ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు బిల్ పే చేయొచ్చు, లేదు ఎక్స్పోర్ట్స్కి రావాల్సినటువంటి పేమెంట్స్ అన్ని కూడా రిసీవ్ చేసుకోవచ్చు. లెట్ us assume లైక్ నౌ పర్సన్ XYZ ఒక ఫారిన్ బ్యాంక్తో, బ్యాంక్ ఆఫ్ అమెరికాతో డాలర్స్లో అకౌంట్ ఓపెన్ చేశారు అనుకుంటే, దిస్ పర్సన్ అమెరికాలో ఉన్న ఇంకొక పర్టికులర్ ఇది మర్చెంట్ అకౌంట్ అనుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్ అకౌంట్ కూడా అయి ఉండొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, రైట్, యా. సో అనదర్ పర్సన్ కాల్డ్ PQRకి గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేశారనుకుంటే, ఇక్కడ గూడ్స్ ఎక్స్పోర్ట్ జరిగిన తర్వాత PQR మనీ పే చేయాలి. ఎవరి అకౌంట్కి? XYZ అకౌంట్కి. సింప్లీ ఈ PQR ఆల్రెడీ ఈ పర్సన్కి అబ్రాడ్లో ఫారిన్ కరెన్సీ అకౌంట్ ఉంది కాబట్టి ఈ అకౌంట్కి క్రెడిట్ చేసేలా అప్రూవల్ ఇచ్చింది. అండ్ దట్స్ అనదర్ థింగ్. ఓకే, సో సింప్లీ 3 చేంజెస్. ఫస్ట్ చేంజ్ ఏంటంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి ఇండివిజువల్స్ అయినా ఎంటిటీస్ అయినా simply mana Indian, look at this statement, any individuals or entities outside India, Indian banks yokka foreign branches lo rupee current accounts, rupee bank accounts ni open chesukochu. Okay, next thing, non residents are now allowed to settle legitimate transactions with their non residents using SNWR accounts, special host rupee accounts lo unna money ni అదర్ నాన్ రెసిడెంట్స్కి పేమెంట్స్ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్, మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అబ్రాడ్లో ఆ కంట్రీలో ఉన్న బ్యాంక్స్తో ఫారిన్ కరెన్సీస్లో అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళకి రావాల్సిన పేమెంట్స్, వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ను ఆ అకౌంట్ నుంచి ఈజీగా పేమెంట్ చేయొచ్చు. ఇవి చేంజెస్. రీసెంట్గా మన సెంట్రల్ బ్యాంక్ RBI లోకల్ కరెన్సీస్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ని ఎక్స్పాండ్ చేయడం కోసము ఎఫర్ట్స్ పెడుతోంది. అంటే లైక్ డాలర్ పైన డిపెండెన్సీ తగ్గించి మనం ఏ కంట్రీతో అయితే ట్రేడ్ చేస్తున్నామో ఆ కంట్రీ కరెన్సీస్ని మన ఇండియన్ రూపీని ట్రేడ్ పరంగా ఉండే విధంగా దాంట్లో భాగంగానే రీసెంట్గా 3 కంట్రీస్తో, ఒకటి UAEతో, ఇంకోటి ఇండోనేషియా అండ్ మాల్దీవ్స్తో లోకల్ కరెన్సీస్లో ట్రేడ్ చేయడానికి రీసెంట్గా ఆ కంట్రీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. వాట్ ఆర్ ద 3 కంట్రీస్ అంటే UAE, ఇండోనేషియా, మాల్దీవ్స్. ఓకే, దట్స్ 17th క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్, FEMA యాక్ట్కి అమెండమెంట్స్ బై RBI, FEMA స్టోన్స్ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999, అండ్ ఓవర్సీస్ బ్రాంచెస్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ ఇక్కడ నుండి ఇండియన్ రూపీస్లో కూడా బ్యాంక్ అకౌంట్స్ని అక్కడున్న ఇండివిజువల్స్కి, ఎంటిటీస్కి ఆఫర్ చేస్తాయి. రెండోది, నాన్ రెసిడెంట్స్ వాళ్ళకి ఇక్కడున్న మన ఇండియాలో ఉన్న SNWR అకౌంట్స్ ద్వారా కానీ వోస్ట్ అకౌంట్స్ ద్వారా కానీ అదర్ నాన్ రెసిడెంట్స్కి పేమెంట్స్ని ప్రాసెస్ చేసేలా, పేమెంట్స్ని పర్ఫామ్ చేసేలా అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్, మన ఇండియన్ మర్చెంట్స్ ఫారిన్ కంట్రీస్లో ఫారిన్ కరెన్సీస్లో అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు టు పర్ఫామ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ హ్యాస్ల్ ఫ్రీ. ఓకే, అండ్ రీసెంట్గా మన ఇండియన్ సెంట్రల్ బ్యాంకు UAE సెంట్రల్ బ్యాంక్తో, మాల్దీవ్ సెంట్రల్ బ్యాంక్తో, మలేషియా ఇన్ఫాక్ట్ ఇండోనేషియా సెంట్రల్ బ్యాంక్తో, ఫైన్, UAE, ఇండోనేషియా, మాల్దీవ్ సెంట్రల్ బ్యాంక్స్తో MOU కుదుర్చుకుంది టు పర్ఫామ్ లోకల్ కరెన్సీస్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ని. ఓకే, దట్స్ 17th క్వశ్చన్. నెక్స్ట్ 18th క్వశ్చన్. సో ఒక ముంబై బేస్డ్ స్పేస్ స్టార్టప్ కంపెనీ, స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ కంపెనీ, ఆ కంపెనీ పేరు పిక్సెల్. ఓకే, దిస్ ఇస్ ద కంపెనీ నేమ్ పిక్సెల్.
దీంట్లో గూగుల్ వన్ ఆఫ్ ద మెజారిటీ స్టాక్ హోల్డర్ ఇన్వెస్టర్. దిస్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ని యూజ్ చేసుకొని రీసెంట్గా స్పేస్లోకి ఫైర్ఫ్లై కాన్స్టలేషన్ శాటిలైట్స్ని సెండ్ చేసింది. 3 శాటిలైట్స్ని సెండ్ చేసింది. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ సర్టెన్ థింగ్స్. ఇక్కడ శాటిలైట్స్ యొక్క కాంబినేషను. టోటల్ ఈ కాన్స్టలేషన్ ద్వారా దే ఆర్ గోయింగ్ టు సెండ్ 6 శాటిలైట్స్. దాంట్లో భాగంగా ఫస్ట్ ఇప్పుడు 3 శాటిలైట్స్ని సెండ్ చేశారు. ఏ కంపెనీ? పిక్సెల్. ఎక్కడ ఉంటుంది? ముంబైలో ఉంటుంది ఇది. అండ్ ది స్పేస్ స్టార్టప్ కంపెనీ రీసెంట్గా స్పేస్ ఎక్స్ యొక్క రాకెట్ని యూజ్ చేసుకొని స్పేస్లోకి 3 శాటిలైట్స్ని సెండ్ చేసింది. ఆ శాటిలైట్స్కి వాళ్ళు పెట్టిన నేము ఫైర్ఫ్లై కాన్స్టలేషన్. వాట్ ఈజ్ స్పెషల్ అబౌట్ దిస్ లాంచ్ అంటే మార్కింగ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్. ఇది మన ఇండియన్ కంపెనీ, ఒక ప్రైవేట్ కంపెనీ లాంచ్ చేసిన ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్. ఆ కాన్స్టలేషన్ నేమ్ ఏంటంటే ఫైర్ఫ్లై కాన్స్టలేషన్. అనదర్ థింగ్ ఈజ్ ద వెరీ స్పెషల్ థింగ్ అబౌట్ దీస్ శాటిలైట్స్ ఏంటంటే ప్రెజెంట్ మనం స్పేస్లో ఏవైతే శాటిలైట్స్ని సెండ్ చేసామో ఆ శాటిలైట్స్ సెండ్ చేస్తున్న ఇమేజెస్ కన్నా ఈ శాటిలైట్స్ ఎంత షార్ప్గా ఇమేజెస్ని క్యాప్చర్ చేయగలవు అంటే 6 times షార్పర్ దాన్ ఎగ్జిస్టింగ్ శాటిలైట్స్. అంటే 6 times మోర్ పవర్ఫుల్ క్లియర్ ఇమేజెస్ని టెక్నాలజీస్ని ఈ శాటిలైట్స్ డెవలప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ప్రెజెంట్ ఎగ్జిస్టింగ్ శాటిలైట్స్ అప్ టు 30 meter రెజల్యూషన్ వరకు మాత్రమే ఎర్త్ని అబ్జర్వ్ చేయగలిగితే, వెరాజ్ ఇప్పుడు సెండ్ చేసిన ఈ ఫైర్ఫ్లై కాన్స్టలేషన్లో ఉన్న శాటిలైట్స్ 5 meter రెజల్యూషన్ వరకు కూడా అబ్జర్వేషన్ చేస్తాయి ఎర్త్ని. అంటే లైక్ ఇంకా బెటర్ డేటాని ప్రాసెస్ చేసే పాసిబిలిటీ కూడా ఉంటుంది. దట్స్ వాట్ ద పాయింట్ వీ షుడ్ ఫోకస్ ఇన్ 18th question. Only the points that we need to consider: Mumbai-based space technology startup company Pixel. It is backed up by Google. Recently, SpaceX rocket-ni use చేసుకొని స్పేస్లోకి శాటిలైట్స్ని సెండ్ చేసింది. 3 శాటిలైట్స్ని. టార్గెట్ ఏంటంటే ఈ Q2 ఎండ్ అయ్యేసరికి, ఇప్పుడు మనం Q1 ఆఫ్ క్యాలెండర్ ఇయర్లో ఉన్నాం. ఓకే, క్యాలెండర్ ఇయర్ గురించి మాట్లాడితే జనవరిలో స్టార్ట్ అయ్యి డిసెంబర్లో ఎండ్ అవుతుంది. ఎవ్రీ 3 monthsకి ఒక క్వార్టర్. అదే ఫినాన్షియల్ ఇయర్ మన ఇండియా పరంగా మాట్లాడితే ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ మార్చ్తో ఎండ్ అవుతుంది. ఏప్రిల్ నుంచి 3 months లెక్కన క్వార్టర్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వార్టర్ అంటే లైక్ జాన్, ఫిబ్రవరి, మార్చ్ అయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ లోపే నెక్స్ట్ 3 more శాటిలైట్స్ని సెండ్ చేస్తారు. సో దట్ ఓవరాల్ దిస్ కాన్స్టలేషన్ నేమ్ ఏంటి అంటే ఫైర్ఫ్లై కాన్స్టలేషన్. కంపెనీ పిక్సెల్ బ్యాక్డ్ బై గూగుల్. అండ్ ఈ శాటిలైట్స్ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ శాటిలైట్స్ కన్నా 6 times మోర్ పవర్ఫుల్. దట్స్ వన్ పాయింట్ వీ నీడ్ టు కన్సిడర్. కంపెనీ నేము, లాంచ్ చేసిన శాటిలైట్స్ యొక్క కాన్స్టలేషన్ నేము, కంపెనీ నేము పిక్సెల్, ముంబై బేస్డ్ కంపెనీ. అండ్ లాంచ్ చేసిన శాటిలైట్స్ యొక్క కాన్స్టలేషన్ ఫైర్ఫ్లై కాన్స్టలేషన్. అండ్ దట్ శాటిలైట్స్ will observe Earth in a better manner compared to existing satellites because they are 6 times more sharper than the existing satellites. Okay, that's the 18th question. Next, 19th question. So 19th question lo 2 American banks news lo unnai. Ee banks kanna the point that we need to focus about this alliance NZBA. ఈ అలియన్స్ గురించి చెప్పడం కోసం మాత్రమే ఆ క్వశ్చన్ ఇచ్చాను. ఆ బ్యాంక్స్ నాట్ దట్ మచ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ NZBA? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. 2021లో యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, దీని హెడ్ క్వార్టర్ వీ ఆల్రెడీ క్లియర్, నైరోబి, కెన్యా. ఓకే, దిస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను లాంచ్ చేసిన ఒక అలియన్సే నెట్ బ్యాంకింగ్ జీరో అలియన్స్. ఓకే, NZBA ఆర్ NBZA, నెట్ జీరో బ్యాంకింగ్ అలియన్స్. ఓకే, NZBA సింప్లీ నెట్ జీరో బ్యాంకింగ్ అలియన్స్. వాట్ ఈస్ దిస్ అలియన్స్ అంటే ప్రెజెంట్ అయితే వరల్డ్ వైడ్ ఈ అలియన్స్లో ఆల్మోస్ట్ 135 బ్యాంక్స్ ఉన్నాయి మెంబర్స్గా. మన ఇండియా నుంచి ఈ అలియన్స్లో ఇప్పటికీ ఒక్క బ్యాంకు కూడా జాయిన్ అవ్వలేదు. లుక్ అట్ హియర్, నో ఇండియన్ బ్యాంక్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద నెట్ జీరో బ్యాంకింగ్ అలియన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2021లో ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ అలియన్స్ని లాంచ్ చేసిందంటే UNEP, హెడ్ క్వార్టర్ నైరోబి, కెన్యా. నౌ ద పాయింట్ ఈస్ what actually meaning of this net zero banking alliance. Let us assume one particular bank, ఒక బ్యాంక్ ఏదో ఒకటి తీసుకుందాం, లైక్ బ్యాంక్ ఆఫ్ అమెరికానే తీసుకుందాం. ఇప్పుడు ఇది న్యూస్లోనే ఉంది. ఇక్కడ ఎగ్జిట్ అయిన బ్యాంక్స్, జాయిన్ అయిన బ్యాంక్స్ కాదు. లుక్ అట్ హియర్, రీసెంట్గా దీస్ 2 బ్యాంక్స్, దట్ ఈస్ సిటీ బ్యాంక్, సిటీ గ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ అలియన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యాయి. ఓకే, ఎందుకు ఎగ్జిట్ అయ్యాయి, ఎవ్రీథింగ్ వాట్ ఈస్ దిస్ అలియన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ అమెరికా యాజ్ వెల్ యాజ్ లెట్ మీ కన్సిడర్ సిటీ బ్యాంక్.
ఈ అలియన్స్లో ఏ బ్యాంక్స్ అయితే సైన్ చేస్తాయో, యాక్చువల్గా ఇవి ప్రీవియస్ సైన్ చేశాయి, ఏ బ్యాంక్స్ అయితే సైన్ చేస్తాయో ఇవి పర్ఫామ్ చేసే లెండింగ్ యాక్టివిటీస్. ఓకే, ఈ బ్యాంక్స్ ఏవైతే లోన్స్ ఇస్తున్నాయో లైక్ L1, L2, L3, L4 లైక్ లోన్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నాయో ఈ లోన్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్కి మాత్రమే లోన్స్ ప్రొవైడ్ చేయడము ఈ అలియన్స్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. అంటే ఒక బ్యాంకు ఈ అలియన్స్లో సైన్ చేసిన తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసే లోన్స్ కానీ లేదు వాళ్ళు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ క్లీన్ అండ్ గ్రీన్, దట్ ఈస్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి మాత్రమే సపోర్ట్ ఇవ్వాలి. ఫాజిల్ ఫ్యూయల్స్ లేదు పొల్యూషన్ క్రియేట్ చేసే కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సపోజ్ ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, ఆ పవర్ ప్లాంట్కి లోన్ కావాల్సి వచ్చింది, ఈ బ్యాంక్స్ అలాంటి కంపెనీస్కి లోన్స్ ప్రొవైడ్ చేయవు. బికాజ్ ఆ మనీ వల్ల ఇండైరెక్ట్గా కోల్ కంబన్షన్ అవుతుంది అండ్ కార్బన్స్ ఎమిట్ అవుతాయి. కాబట్టి ఈ అలియన్స్లో సైన్ చేసిన బ్యాంక్ పర్ఫామ్ చేసే లెండింగ్ యాక్టివిటీస్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ అయినా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఓకే, సో ఇలా ఇవి సైన్ చేయడం వల్ల ఈ కంపెనీస్ అమెరికాలో కొన్ని సెక్టార్స్ లైక్ స్టీల్ సెక్టార్, ఎలక్ట్రిసిటీ జనరేషన్లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్స్, ఆ సెక్టార్స్లో ఉన్న కంపెనీస్కి లోన్స్ ఇవ్వకుండా స్టాప్ చేసాయి. అందుకని ఈ బ్యాంక్స్ పైన అమెరికాలో కోర్టులో కేసు వేశారు. బికాస్ మీరు లోన్స్ లెండ్ చేయకపోవడం వల్ల ఆ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ తగ్గిపోయి ఎనర్జీ ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోయాయని చెప్పి వీళ్ళపైన కేసు వేస్తే అందుకని వీళ్ళు ఈ అలియన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ NZBA, దట్ ఈస్ నెట్ జీరో బ్యాంకింగ్ అలియన్స్. ఏ బ్యాంక్ అయినా ఈ అలియన్స్లో సైన్ చేస్తే వాళ్ళు లెండ్ చేసే యాక్టివిటీస్ అయినా లేదు వాళ్ళు ఇన్వెస్ట్ చేసే యాక్టివిటీస్ అయినా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా మాత్రమే ఉన్న ప్రాజెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, మన ఇండియా నుంచి ప్రెజెంట్ అయితే ఏ బ్యాంకు కూడా ఈ అలియన్స్లో సైన్ చేయలేదు. ఈ అలియన్స్ని 2021లో లాంచ్ చేసిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. అండ్ లాస్ట్ 1 మంత్లో అమెరికన్ బ్యాంక్స్ 6 బ్యాంక్స్ ఎగ్జిట్ అయ్యాయి ఈ అలియన్స్ నుంచి. సో అదర్ 2 బ్యాంక్స్ కూడా మీరు చూస్తే వెల్స్ ఫార్గో ఒకటి, ఇంకోటి గోల్డ్మాన్ సాచ్. దట్స్ వాట్, చాలా ప్రెస్టీజియస్ టార్గెట్తో, ఆబ్జెక్టివ్తో, గోల్తో ఈ అలియన్స్ని లాంచ్ చేశారు. బట్ ఇప్పుడు వరల్డ్లోనే 6 బ్యాంక్స్, బిగ్గెస్ట్ బ్యాంక్స్ రీసెంట్గా ఈ అలియన్స్ నుంచి ఎగ్జిట్ అయ్యాయి. లెట్స్ సీ హౌ దిస్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఫ్యూచర్. అండ్ యు నో వన్ మోర్ థింగ్, దిస్ NZBA టార్గెట్ ఏంటంటే 2050 కల్లా NZBA aims to bring down carbon emissions from the lending and investment portfolios of its members. ఆ మెంబర్స్ ఎవరు ఉంటారు? బ్యాంక్స్ ఉంటారు. ఆ బ్యాంక్స్ ఇక్కడ సైన్ చేయడం వల్ల వాళ్ళు లెండ్ చేస్తున్నటువంటి అమౌంట్ కానీ ఇన్వెస్ట్ చేస్తున్న అమౌంట్ కానీ కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేసేలా ఉన్న ప్రాజెక్ట్స్కి లెండ్ చేస్తే 2050 కల్లా జీరో ఆన్ నెట్ బేసిస్ అచీవ్ చేయడమే టార్గెట్గా పెట్టుకున్నారు ఈ అలయన్స్ ద్వారా. దట్స్ అ 19th క్వశ్చన్. అండ్ అదర్ థింగ్ ఈస్ ఇండియా నుంచి ఒక్క బ్యాంక్ కూడా ఈ అలయన్స్లో సైన్ ఇప్పటివరకు చేయలేదు. ఓకే, ఇన్ ఫ్యూచర్లో సైన్ చేస్తే మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దట్స్ అ 19th క్వశ్చన్. నెక్స్ట్ 20th క్వశ్చన్, మన స్పేస్ ఏజెన్సీ, ఇండియన్ స్పేస్ ఏజెన్సీని మాట్లాడితే మనకు గుర్తొచ్చే ఆర్గనైజేషను ఇస్రో, ఇంటర్నేషనల్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషను. దీని లాంచింగ్ స్టేషను ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలో ఉంది, నెల్లూరు. వెరాజ్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ఇస్రో బెంగళూరులో ఉంది. ప్రజెంట్ అయితే మన ఇస్రోకి ఏదైనా శాటిలైట్స్ని, దట్స్ వాట్ రాకెట్స్ని లాంచ్ చేయడం కోసము, రాకెట్స్ని స్పేస్లోకి పంపడం కోసము ఓన్లీ 2 లాంచ్ ప్యాడ్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఫస్ట్ లాంచ్ ప్యాడ్ FLP అండ్ సెకండ్ లాంచ్ ప్యాడ్ SLP. అండ్ నౌ రీసెంట్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3rd లాంచ్ ప్యాడ్ని డెవలప్ చేయడం కోసము దాదాపు 3,984 crores-తో TLPని డెవలప్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయితే ప్రెజెంట్ అయితే మన ఇండియా స్పేస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇస్రో స్పేస్లోకి ఇంత కెపాసిటీ ఉన్న పేలోడ్ని మాత్రమే సెండ్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంది. దట్ ఈస్ 8,000 tons వరకు మాత్రమే. ఈ 3rd లాంచ్ ప్యాడ్ కంప్లీట్ అయితే 30,000 tons వెయిట్ ఉన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్స్ని కూడా స్పేస్లోకి పంపే పాసిబిలిటీ ఉంటుంది. లైక్ దట్ దిస్ TLP విల్ బి వర్స్టైల్, supporting both NGLV, that is next generation launch vehicles, and LVM-3 launch vehicle Mark 3 vehicles.
ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ హారిజంటల్ రాకెట్ ఇంటిగ్రేషన్, ఇవన్నీ కూడా ఈ టీఎల్పీ ద్వారా ఇస్రో అచీవ్ చేయగలుగుతుంది. అండ్ ఈవెన్ మనం 2028లో భారతీయ అంతరిక్ష స్టేషన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2035 కల్లా ఇండియాకంటూ ఒక ఓన్ అంతరిక్ష స్టేషన్ని BASని డెవలప్ చేయాలనే ఆబ్జెక్టివ్తో ఉన్నాం. ఇప్పుడు దాన్ని డెవలప్ చేయాలన్నా పేలోడ్స్ని, స్పేస్ క్రాఫ్ట్స్ని ఈ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉన్న పేలోడ్స్ని స్పేస్లోకి పంపాలి. అలా సెండ్ చేయాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకున్న కెపబిలిటీ సరిపోదు. అందుకే ఈ టీఎల్పీని కన్స్ట్రక్ట్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది. టీఎల్పీ ఇక్కడ సింప్లీ థర్డ్ లాంచ్ ప్యాడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ టీఎల్పీ 30,000 టన్స్ వెయిట్ ఉన్న స్పేస్ క్రాఫ్ట్స్ని కూడా మన ఇస్రో స్పేస్లోకి సెండ్ చేయగలుగుతుంది. సో దట్ ఈ భారతీయ అంతరిక్ష స్టేషన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా అదర్ స్పేస్ ఏజెన్సీస్ పైన డిపెండ్ అవ్వాల్సిన పని లేకుండా. దట్స్ అ 20th క్వశ్చన్. నెక్స్ట్ 21st క్వశ్చన్ సింప్లీ, ఇది ఎగ్జామ్ పర్పస్ కాదు. యాజ్ యూ ఆల్ ఆర్ ఆస్పిరెంట్స్ ఆఫ్ జాబ్స్, like it may be a bank or it may be like a central government like SSC, railways. So ప్రతి ఈ క్వశ్చన్ 21st క్వశ్చన్ ఏంటంటే, దిస్ క్వశ్చన్ ఈజ్ ఎస్పెషలీ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పచ్చు. నార్మల్గా మీరు ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో వర్క్ చేస్తున్నా, లేదు ఆర్ఆర్బీలో వర్క్ చేస్తున్నా, ఓకే, ఆర్ఆర్బీస్ అయినా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. ఓకే, ఎస్బీఐలో వర్క్ చేసిన, సప్తగిరి గ్రామీణ బ్యాంక్లో వర్క్ చేసిన, ఏపీజీపీలో వర్క్ చేసిన, కర్ణాటక గ్రామీణ బ్యాంక్లో వర్క్ చేసిన, దట్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. బ్యాంక్ ఎంప్లాయీస్, ఎస్పెషల్లీ పిఎస్బి అయినా ఆర్ఆర్బీ అయినా, బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, సెమీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే. బ్యాంక్ ఎంప్లాయీస్కి వన్స్ ఇన్ ఎవ్రీ 5 years పే రివిజన్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ బైపార్టైట్. ఓకే, బైపార్టైట్ బేస్ చేసుకొని పే రివిజన్స్ ఉంటాయి. బట్ ఈ క్వశ్చన్, ఈ 21st క్వశ్చన్ ఏంటంటే, దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సాలరీ రివిజన్ థింగే పే కమిషన్. ఓకే, ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? ఎస్ఎస్సి ఎవరైతే క్రాక్ చేస్తారో, రైల్వేస్, యూపీఎస్సి లైక్ ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, ఓకే, వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, ప్రజెంట్ ఇండియాలో యాక్టివ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక 50 లక్షల మంది. పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెన్షనర్స్ ప్రీవియస్గా వర్క్ చేసి ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్న పర్సన్స్ 65 lakhs ఉన్నారు. అంటే ఓవరాల్గా 1.1 crore పీపుల్ ఈ పే కమిషన్స్ రివిజన్ కోసము వెరీ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి 10 yearsకి ఒకసారి. మనకి ఇండిపెండెన్స్ 1947లో వచ్చింది. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. ఆల్మోస్ట్ 7 decades కంప్లీట్ అయ్యి 8th decade రన్ అవుతుంది. సో ఎవ్రీ 10 yearsకి కాస్ట్ ఆఫ్ లివింగ్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి బికాస్ ఇన్ అవర్ చైల్డ్హుడ్ డేస్ 1 rupee ఈజ్ నాట్ ఈక్వల్స్ టు టుడే. If you spend 1 rupee today, we are not even getting 1 chocolate, but in a childhood days we are in a position to get 4 chocolates, right? అంటే మనీకి టైం గడిచే కొద్దీ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ వల్ల, ఇంపాక్ట్ వల్ల మనీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. సో ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 years పే కమిషన్స్ని రివైజ్ చేస్తూ, అప్డేట్ చేస్తూ, సాలరీస్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. దట్స్ ఫార్ 2025 అంటే ప్రజెంట్ ఇయర్ December 31కి 7th పే కమిషన్ కంప్లీట్ అవుతుంది. అండ్ January 1st నెక్స్ట్ ఇయర్ నుంచి, Jan 1st 2026 నుంచి 8th పే కమిషన్ నామ్స్ ప్రకారం పేమెంట్స్ని పే చేయాలి, సాలరీస్ని పే చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. దానికి తగ్గట్టుగా రివిజన్ కోసము సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా అప్రూవల్ ఇచ్చింది. ఇంకా కమిటీ వేయలేదు. సూన్ దే ఆర్ గోయింగ్ టు ఫార్మ్ ఏ కమిటీ. ఎప్పుడైతే వాళ్ళు కమిటీ వేస్తారో దట్ కమిటీ నేమ్ మనకి ఇంపార్టెంట్. బట్ జస్ట్ ఫర్ రెఫరెన్స్ పర్పస్, లాస్ట్ టైం 7th పే కమిషన్ని ఫామ్ చేసినప్పుడు ఏకే మాథూర్, దట్ ఈజ్ అశోక్ కుమార్ మాథూర్ చైర్మన్షిప్తో యూపీఏ గవర్నమెంట్ 2014లో 7th పే కమిషన్ చైర్మన్గా ఈ పర్సన్ని అపాయింట్ చేసింది. వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకొని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ని 2.57% అంటే అప్పటి వరకు 6th పే కమిషన్లో బేసిక్ పే ఎంత ఉందో ఆ బేసిక్ పేని 2 times మల్టిప్లై చేసి, 2.5 times మల్టిప్లై చేసి మినిమం సాలరీని అప్పటి వరకు 8,000 ఉండింది. 8,000 ఉంటే 8K ఉంటే దాన్ని 18K చేశారు. అది బేసిక్ పే. ఓకే, 18,000 బేసిక్ పే చేశారు. అంటే ఈవెన్ P1 కేటర్లో వర్క్ చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి ప్రెజెంట్ వస్తున్న మినిమం సాలరీ 18,000. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి 8th పే కమిషన్ రివిజన్ కన్నా జరిగితే దట్ బేసిక్ సాలరీ
మినిమం సాలరీ 40,000 క్రాస్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్. అండ్ దిస్ ఇస్ అ గుడ్ న్యూస్ ఫర్ ద ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, బట్ ఇప్పటి వరకు కమిటీని అయితే వేయలేదు. ఆ కమిటీ సూన్ దే ఆర్ గోయింగ్ టు establish, and whenever they appoint a committee head, we should remember that personality name. Okay, that's a 21st question. Next, 22nd question. 22nd question, recent ga mana India astronomical observatory ni, okay, present మన ఇండియాలో 5 astronomical observatories ఉన్నాయి. astronomical observatories యొక్క పర్పస్ ఏంటంటే నైట్ స్కైని, డార్క్ స్కైని నైట్ టైంలో పొల్యూషన్ ఫ్రీ ఉన్నటువంటి టైంలో దట్టు హిల్ ఏరియాస్లో వెరీ క్లీన్ అండ్ ఎన్విరాన్మెంటల్లీ వెరీ క్లీన్ ఉన్నటువంటి లొకేషన్స్లో ఈ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ని సెటప్ చేసి స్కైని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన ఇండియాలో అలాంటి అబ్జర్వేటరీస్ 5 ఉన్నాయి. అండ్ ఆ 5 కూడా నార్త్లో, నార్త్ వెస్ట్లో, సౌత్లో ఉన్నాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని ఫస్ట్ ఇన్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఓవరాల్ ఇండియాలో 6th ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద 6th such a kind of astronomical observatory. You can see the image, you will get a clarity. ఇలా నైట్ టైమ్ స్కైని చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయడం కోసము ఈ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీని సెటప్ చేస్తారు. అబ్జర్వేటరీస్ని ప్రెసెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి 5 ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ ఎక్కడ ఉన్నాయంటే లుక్ అట్ హియర్. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కన్సిడర్ చేస్తే లదఖ్లో ఒకటి ఉంది. నెక్స్ట్ నైనిటాల్ ఉత్తరాఖండ్లో ఉంది. నెక్స్ట్ మౌంట్ అబు రాజస్థాన్లో ఉంది. మౌంట్ అబు రాజస్థాన్. నెక్స్ట్ గిరావలి హిల్స్ పూణే మహారాష్ట్ర. గిరావలి హిల్స్ ఈ స్టేట్లో సిటీ అయితే పూణే అండ్ ఇట్స్ ఇన్ మహారాష్ట్ర. నెక్స్ట్ కవలూర్, ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. కవలూర్, ఇట్ ఈస్ ఇన్ తమిళనాడు. ప్రెజెంట్ ఉన్నటువంటి 5 ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ 5 కూడా ఏ లొకేషన్స్లో ఉన్నాయి? లదఖ్లో ఒకటి, నైనిటాల్ ఉత్తరాఖండ్లో 2, దట్ ఈస్ నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో 2, నార్త్ వెస్ట్లో మౌంట్ అబు రాజస్థాన్లో 1, అండ్ వెస్ట్లో గిరావలి హిల్స్ పూణే మహారాష్ట్ర, సౌత్లో కవలూర్ హిల్స్, కవలూర్ ఇన్ఫ్యాక్ట్ తమిళనాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం వెస్ట్ బెంగాల్లో, ఏ స్టేట్లో? వెస్ట్ బెంగాల్లో సత్యేంద్రనాథ్ బోస్, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ అబ్జర్వేటరీ సెంటర్. రిమెంబర్ దిస్ సెంటర్ నేమ్ ఆల్సో. సత్యేంద్రనాథ్ బోస్ రీసెర్చ్ సెంటర్ని వెస్ట్ బెంగాల్లో పురులియా డిస్టిక్లో గర్పంచ్కోట్ హిల్స్లో ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ అ 6th ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఆఫ్ అవర్ కంట్రీ. దట్స్ అ 22nd క్వశ్చన్. ద థింగ్స్ వీ షుడ్ ఫోకస్ హియర్. ఏ స్టేట్లో? వెస్ట్ బెంగాల్లో, దట్ ఈస్ ఈస్టర్న్ ఇండియాకి ఫస్ట్ టైము, వెరాజ్ ఇండియాలో 6th. ఏంటి? ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. ఎక్కడ లాంచ్ చేశారంటే స్టేట్ ఓకే వెస్ట్ బెంగాల్, అండ్ డిస్టిక్ అయితే పురులియా డిస్టిక్, గర్పంచ్కోట్ హిల్స్. అండ్ ఆల్రెడీ మన ఇండియాలో ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి 5 ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీస్ లదఖ్, నైనిటాల్, గిరవాలి హిల్స్ పూణే, మౌంట్ అబు రాజస్థాన్, కవలూర్ తమిళనాడు. అండ్ ఈ సెంటర్స్ ద్వారా లుక్ అట్ ఇయర్ సైంటిఫిక్ అబ్జర్వేషన్స్, స్టూడెంట్ ట్రైనింగ్, గ్లోబల్ రీసెర్చ్ అండ్ కొలాబరేషన్ ఇవన్నీ కూడా పర్ఫామ్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, దట్స్ అ 23rd క్వశ్చన్. ఈ సెంటర్ నేమ్ కూడా 22nd క్వశ్చన్. ఈ సెంటర్ నేమ్ కూడా యూ షుడ్ రిమెంబర్, సత్యేంద్రనాథ్ బోస్ రీసెర్చ్ సెంటర్. దట్స్ 22nd. నౌ మూవింగ్ టు క్వశ్చన్ నెంబర్ 23rd. రైట్, 23rd క్వశ్చన్ ఏంటంటే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఒక పోర్టల్ని లాంచ్ చేశారు. మొబైల్ అప్లికేషన్తో పాటు ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. ఆ వెబ్ పోర్టల్ నేమే భారత్ రణభూమి దర్శన్. భారత్ రణభూమి దర్శన్ మన ఇండియా బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో, సో నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్, ఇక్కడ ఏవైతే బ్యాటిల్ ఫీల్డ్స్ ఉంటాయో, బ్యాటిల్ ఫీల్డ్స్ అంటే వారు జరిగిన లొకేషన్స్ ఉంటాయో, అక్కడ ఏవైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెమోరియల్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఉంటుందో వాటిని విజిట్ చేసేలా టూరిస్టులని ఎంకరేజ్ చేయడం కోసము ఈ వెబ్ పోర్టల్ని లాంచ్ చేశారు. బ్యాటిల్ ఫీల్డ్ టూరిజంని ప్రమోట్ చేయడం కోసము. ఏ వెబ్ పోర్టల్ అంటే భారత్ రణభూమి దర్శన్ యాప్ ఉంది, వెబ్ పోర్టల్ కూడా ఉంది. ఓకే, దట్స్ అ థింగ్, నాట్ మచ్ టు డిస్కస్. ఇండియన్ ఆర్మీ రీసెంట్గా బ్యాటిల్ ఫీల్డ్ టూరిజంని ప్రమోట్ చేయడం కోసము మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంచ్ చేసిన మొబైల్ అప్లికేషన్ నేమ్ ఏంటి అంటే భారత్ రణభూమి దర్శన్ యాప్. భారత్ రణభూమి దర్శన్ యాప్. మీరు కూడా ఒకవేళ ఈ బ్యాటిల్ ఫీల్డ్స్ని విజిట్ చేయాలనుకుంటే, మన వాళ్ళు 1961లో చైనాతో, 62 ఆ టైంలో చైనాతో, 71లో పాకిస్తాన్తో,
1999లో మళ్ళీ పాకిస్తాన్ కార్గిల్ వారు. సో ఇలా జరిగిన బ్యాటిల్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమైనా మెమోరియల్స్ ఉంటే వాటిని విజిట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ యాప్ని యూజ్ చేసుకొని ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకే, భారత్ రణభూమి దర్శన్ యాప్ లాంచ్ చేసిన పర్సన్ రాజ్నాథ్ సింగ్ అండ్ ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసింది. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజము ఇండియన్ ఆర్మీ డెవలప్ చేశారు దీన్ని. అండ్ యాప్ భారత్ రణభూమి దర్శన్. దట్స్ 23rd క్వశ్చన్. నెక్స్ట్ 24th క్వశ్చన్. అండ్ ఇన్ఫ్యాక్ట్ 23rd ఇన్ని బ్యాటిల్ ఫీల్డ్స్ ఉన్నాయి ఇండియా మొత్తం, లైక్ నార్త్ నుంచి వెస్ట్, సౌత్, ఈస్ట్, ఈ బార్డర్స్ అన్నిట్లో. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ విజిట్ ఆల్ దీస్ పర్టికులర్ లొకేషన్స్. నెక్స్ట్ 24th క్వశ్చన్, జస్ట్ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్. రైట్. స్పేస్ ఎక్స్ మూన్ పైకి 2 ల్యాండర్స్ని లాంచ్ చేసింది. ఒక ల్యాండర్ నేము బ్లూ గోస్ట్, ఇంకొక ల్యాండర్ నేము రెసిలియన్స్. లాంచ్ చేసిన స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. బట్ ఈ ల్యాండర్స్ని ఏ కంపెనీస్ డెవలప్ చేశాయి, ఏ కంపెనీస్కి సంబంధించినటువంటి ల్యాండర్స్ అంటే బ్లూ గోస్ట్ అనేది ఫైర్ఫ్లై ఏరోస్పేస్ కంపెనీ, ఇది అమెరికన్ కంపెనీ, హెడ్ క్వార్టర్ టెక్సాస్ అమెరికా. వెరస్ రెసిలియన్స్ ఇది కూడా ల్యాండరే, ఇది జపాన్ బేస్డ్ కంపెనీ ల్యాండరు. కంపెనీ నేము ఐస్పేస్ ఇంటర్నేషనల్ కంపెనీ. ఓకే, ఒకటేమో అమెరికన్ ల్యాండరు, ఇంకొకటేమో జపనీస్ ల్యాండర్. బ్లూ గోస్ట్ అమెరికన్ కంపెనీ అయిన ఫైర్ఫ్లై ఏరోస్పేస్ది, వెరస్ రెసిలియన్స్ జపనీస్ కంపెనీ అయిన ఐస్పేస్ ఇంటర్నేషనల్ కంపెనీ. వీటి పర్పస్ ఏంటి అంటే మూన్ పైన ల్యాండ్ అయిన తర్వాత ఈ బ్లూ గోస్ట్ అనేది మూన్ పైన శాటిలైట్ నావిగేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అండ్ రేడియేషన్ టాలరెన్స్ ఎలా ఉంది, ఏదైనా ఆబ్జెక్ట్ రేడియేషన్కి ఎంత విత్స్టాండింగ్ కెపాసిటీ ఉంది, ఈ 2 డీటెయిల్స్ని స్టడీ చేయడం కోసము దీస్ 2 పేలోడ్స్ని సెండ్ చేశారు. ఒకటి LUGRE, ఇంకోటి రేడియేషన్ PCN RADPC. దీని ద్వారా మూన్ పైన రేడియేషన్ టాలరెన్స్ ఎలా ఉంది కనుక్కోవడానికి. వెరాజ్ దిస్ వన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని మూన్ పైన టెస్ట్ చేయడం కోసము బ్లూ గోస్ట్ వర్క్ చేస్తుంది. వెరాజ్ రెసిలియన్స్ అది జపనీస్ కంపెనీ ఐస్పేస్ ఇంటర్నేషనల్ కంపెనీ సెండ్ చేసిన రెసిలియన్స్ ల్యాండర్ ఏం చేస్తుందంటే మూన్ పైన శాంపుల్స్ని కలెక్ట్ చేసి వాటి ఇమేజెస్ని వాటిని ఎత్తుపైకి తీసుకొచ్చి స్టడీ కోసము దట్ రెసిలియన్స్ వర్క్ చేస్తుంది. అండ్ రెసిలియన్స్ ల్యాండర్తో పాటు పంపిన రోవర్ నేమ్ ఏంటంటే దిస్ ఈస్ ద రోవర్ టెనాసియస్ మైక్రో రోవర్. ఈ రోవరు లూనార్ రీగోలిత్ అంటే లూనార్లో చంద్రుడిపైన ఉన్నటువంటి రాక్స్ని సాయిల్ని కలెక్ట్ చేస్తుంది. అండ్ ఈవెన్ ఇట్ క్యాప్చర్స్ హై డెఫినేషన్ ఇమేజెస్ అండ్ ట్రాన్స్మిట్ డేటా టు ది ల్యాండర్. సో ల్యాండర్ ఇది కలెక్ట్ చేసి ఈ రోవర్ ల్యాండర్కి డేటా ట్రాన్స్మిట్ చేస్తే ల్యాండర్ ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి కంట్రోల్ సెంటర్కి ఇమేజెస్ని సెండ్ చేస్తుంది టు స్టడీ దట్ lunar surface. Okay, that's the 24th question. 24th question lo the points we should focus. SpaceX Falcon 9 rocket రెండు ల్యాండర్స్ని బ్లూ గోస్ట్ని రెసిలియన్స్ని రీసెంట్గా మూన్ పైకి సెండ్ చేసింది. ఇట్ టేక్స్ టైం, ఆల్మోస్ట్ 2 months తర్వాత ల్యాండ్ అవుతాయి లూనార్ పైన, మూన్ పైన. బ్లూ గోస్ట్ ఒక అమెరికన్ కంపెనీ డెవలప్ చేసింది ఫైర్ఫ్లై ఏరోస్పేస్, వెరస్ రెసిలియన్స్ జపనీస్ కంపెనీ కాల్డ్ ఐస్పేస్ ఇంటర్నేషనల్ కంపెనీ. నెక్స్ట్ బ్లూ గోస్ట్ యొక్క మేజర్ పర్పస్ ఏంటి అంటే మూన్ పైన గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, దట్ ఈస్ లూనార్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని టెస్ట్ చేయడం కోసము. వెరాస్ RADPC రేడియేషన్ టాలరెన్స్ని టెస్ట్ చేయడం కోసము బ్లూ గోస్ట్ వర్క్ చేస్తే, సెకండ్ వన్ రెసిలియన్స్ అక్కడ ఉన్నటువంటి శాంపిల్స్ని కలెక్ట్ చేసి ఇమేజెస్ని క్యాప్చర్ చేసి ల్యాండర్ ద్వారా గ్రౌండ్ కంట్రోల్ సెంటర్కి సెండ్ చేయడమే దాని యొక్క పర్పస్. దట్స్ 24th క్వశ్చన్. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చనే. పాకిస్తాన్ ఎనిమి మనకు ఫ్రెండ్ అయినట్టు, ఇండియా పాకిస్తాన్ లైక్ ఎనిమీ కంట్రీస్. సో ఇండియాకి ఎనిమి అయిన పాకిస్తాను చైనాకి ఫ్రెండ్లీ నేషన్. సో సింప్లీ చైనా శాటిలైట్ని, దట్ ఈస్ PRSC E01 శాటిలైట్,
వాట్ ఈస్ పిఆర్ఎస్సి అంటే ఇక్కడ పాకిస్తాన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. పాకిస్తాన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేటరీ 1 ఈ శాటిలైట్ని చైనా స్పేస్లోకి సెండ్ చేసింది యూజింగ్ లాంగ్ మార్చ్ 2D రాకెట్. ఓకే, దీంతోపాటు అదర్ 2 శాటిలైట్స్ టియాన్లు అండ్ లాంటాన్ శాటిలైట్స్ని కూడా పంపడం జరిగింది. అండ్ మన ఇండియన్ స్పేస్ ఏజెన్సీ ఇస్రో ఎలానో అలానే పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ నేమ్ సుపార్కో స్టాండ్స్ హియర్ పాకిస్తాన్స్ స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్. 2018లో చైనా ఆల్రెడీ పాకిస్తాన్కి సంబంధించిన 2 శాటిలైట్స్ని సెండ్ చేయడం జరిగింది స్పేస్లోకి. PRSS-1 ఒకటి, పాక్ TES-1 అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇది 3rd వన్. ఈ శాటిలైట్ ఎందుకోసం పాకిస్తాన్ యూజ్ చేసుకుంటుంది అంటే దిస్ సింప్లీ లుక్ అట్ హియర్. ద శాటిలైట్ డేటా విల్ బి యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పసెస్ ఇంక్లూడింగ్ ల్యాండ్ మ్యాపింగ్, అగ్రికల్చర్ క్లాసిఫికేషన్ and assessment, urban and rural planning, environmental monitoring, natural disaster monitoring and management, survey, natural resource protection and others. So simply constructive purpose లో ఈ శాటిలైట్ని పాకిస్తాన్ యూజ్ చేసుకోవడం కోసము చైనా వాళ్ళ రాకెట్ని యూజ్ చేసి స్పేస్లోకి సెండ్ చేశారు. అండ్ ఏ శాటిలైట్ అంటే దట్ ఈస్ PRSE-E01 శాటిలైట్, సింప్లీ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్, remote sensing satellite of Pakistan. Okay, that's the 25th question. Next 26th question, in fact last question, and even if you want in 25th question, China యొక్క స్పేస్ ఏజెన్సీ నేమ్ చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్, బీజింగ్ హెడ్ క్వార్టర్, ఎస్టాబ్లిష్మెంట్ 1999. Right. Now last question of this dates, that is 26th question. ఇది సిరియం. ఇది ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ విచ్ పర్ఫార్మ్స్ అనలిటిక్స్ విత్ రెస్పెక్ట్ టు ఏవియేషన్ ఇండస్ట్రీ. ఏవియేషన్ ఇండస్ట్రీలో స్టాటిస్టిక్స్ని మెయింటైన్ చేసే, స్టాట్స్ని మెయింటైన్ చేసే ఒక గ్లోబల్ ప్లాట్ఫాము సిరియం. వీళ్ళు రీసెంట్గా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి ఎయిర్లైన్స్లో మోస్ట్ పంక్చువల్ ఎయిర్లైన్స్, లుక్ అట్ హియర్, మోస్ట్ పంక్చువల్ గ్లోబల్ ఎయిర్లైన్స్ అంటే ఆన్ టైంలో డిపార్చర్ అయ్యి ఆన్ టైంలో అరైవల్ అవుతున్నటువంటి ఎయిర్లైన్స్ డేటాని రిలీజ్ చేశారు. వరల్డ్లోని మోస్ట్ పంక్చువల్ ఎయిర్లైన్స్ ఏవి అంటే ఇది మెక్సికో ఎయిర్లైను, ఏరో మెక్సికో. ఇది సౌదీ అరేబియా ఎయిర్లైను, సౌదీ ఎయిర్లైన్స్. అండ్ 3rd ప్లేస్లో డెల్టా ఎయిర్లైన్స్ ఉంది. ఈవెన్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. టాప్ 3 మోస్ట్ పంక్చువల్ గ్లోబల్ ఎయిర్లైన్స్, ఆల్మోస్ట్ 86% ఆన్ టైంలో ఏరో మెక్సికో, 86.3% ఆన్ టైంలో సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్. డెల్టా ఎయిర్లైన్స్ ఇది అమెరికాది, 83.4% ఆన్ టైంలో. ఇంకా రిమైనింగ్ థింగ్స్ లతం, కటార్, అజుల్ లైక్ దట్. బట్ ఇండియా నుంచి టాప్ 10లో ఏ ఎయిర్లైన్స్ కూడా మోస్ట్ పంక్చువల్ లిస్ట్లో లేవు. అండ్ ఒక ఫ్లైట్ని ఎప్పుడు పంక్చువల్గా కన్సిడర్ చేస్తారంటే లుక్ అట్ హియర్. ఏ ఫ్లైట్ ఈజ్ కన్సిడర్డ్ పంక్చువల్ ఇఫ్ ఇట్ అరైవ్స్ విత్ ఇన్ 14 minutes 59 seconds ఆఫ్ ఇట్స్ షెడ్యూల్ ల్యాండింగ్ టైం. యాక్చువల్ టైం కన్నా 15 minutes ముందే కన్నా it arrives within 14 minutes of its scheduled landing time, that airlines will be considered as punctual. Okay, right. ఒకవేళ ఆన్ టైంలో అయినా లేదు లేట్ అయితే అప్ టు 15 minutes డిలే కన్నా ఎక్కువ ఉండకూడదు. అలాంటి ఎయిర్లైన్స్ని పంక్చువల్ ఎయిర్లైన్స్ కేటగిరీగా కన్సిడర్ చేస్తారు. సో సింప్లీ టాప్ 3 పంక్చువల్ ఎయిర్లైన్స్ ఏంటి అంటే మెక్సికో ఎయిర్లైన్స్, దట్ ఈస్ ఏరో మెక్సికో, సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్, డెల్టా ఎయిర్లైన్స్ ఫ్రమ్ అమెరికా. ఇవి January 14 to 21 part 3 కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో జనవరి కరెంట్ అఫైర్స్ కాకుండా we will discuss budget. After that we will complete January current affairs. Right.